హాయ్ నమస్తే. అర్ధరాత్రి పబ్బుల్లో ఉగాది పచ్చళ్ళు పంచుతూ డ్రగ్స్ వాడుతూ డైరెక్ట్గా దొరికిన వారిని సెలబ్రిటీల పిల్లలు అని వదిలేసిన పోలీసులు అల్లు అర్జున్ని మాత్రం బెయిల్ రాకూడదు అనే ఉద్దేశంతో శుక్రవారం అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళ ప్లాను ఫెయిల్ అయింది. అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది. ఏపీ డీసీఎం గారి అన్నగారికి మంత్రి పదవి ఇస్తున్న సందర్భంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారు. ఇదొక గుర్తుండిపోయే అంశం ఇటు నాగబాబుకి అటు అల్లు అర్జున్కి. ఏపీ డీసీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారితో కలిసి అల్లు అర్జున్ అరెస్టుకు కుట్ర పన్నారు, అరెస్ట్ చేయించారు. అందుకే పవన్ కళ్యాణ్ని మేకవన్న పులి అనేది. కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తుండ్రు. తేలుగు తోకలో పాముకు తలలో మనిషికి ఒళ్ళంత విషమే అంటారు. దానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అల్లు అర్జున్కి ఒక హెచ్చరిక లాంటిది. ఎవడైనా మా కాళ్ళ కిందే ఉండాలి అనే నియంత్రణతో ధోరణికి ఇదొక నిదర్శనం. ఎవడైనా మా కాళ్ళ కింద ఉండాలి, ఎవడ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేము చెప్పింది వినాలి అనేది మెగా ఫ్యామిలీకి ఒక నియంత్రిత ధోరణి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించడంలో విజయం సాధించాడు. కానీ బెయిల్ రాకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపైన, మనకు వ్యతిరేకంగా ఉండేవారిపైన, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపైన పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అన్నట్లు ఉంది ఏపీ డీసీఎం గారి వ్యవహారం.